ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా హనుమత్ వాహన సేవ. తడిసిన వడ్లు కొనాల్సిందే, రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజరాబాద్ పట్టణ ప్రముఖ వైద్యులు ముఖ నవీన్ కుమార్ కుమారుడు అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి. అపర చాణక్యుల తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల్లో జనాదరణ పొందుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రజానాయకుడు ప్రణవ్. ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి శూన్యం. మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో ఎండవేడిని తట్టుకోలేక చేపలు మృతి. ఆర్థికంగా 6 లక్షల రూపాయలు నష్టపోయామని మత్స్యకారుల వెల్లడి. అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం హనుమత్ వాహన సేవను ఆలయ అర్చకులు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఇల్లంతకుంట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా పట్టు వస్త్రాలతో అలంకరించి హనుమంత్ వాహనంపై అధిరోహింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, సీతారామాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది రామ భక్తుల రామ నామస్మరణ మధ్య దేవాలయం చుట్టూ హనుమంత వాహనంపై ఊరేగింపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో ముప్పారం చెరువులో ఎండవేడిమి తట్టుకోలేక చేపలు మృతి చెందాయి. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం 85 ఎకరాల చెరువు విస్తీర్ణంలో మత్స్యకారులు చేపల పెంపకం చేస్తున్నామని, గత వారం రోజులుగా ఉష్ణోగ్రత అధికమవడంతో చేపలు మృతి చెందాయని తెలియజేశారు. అదేవిధంగా చెరువులో ఉన్న నీటిని మత్తడి ద్వారా రైతులు సాగుకు వినియోగించుకున్నారు. చెరువు నీటి లభ్యత లేకపోవడం వల్ల ఉష్ణోగ్రత అధికమై వేడిని తట్టుకోలేక చేపలు మృతి చెందడంతో సుమారు 6 లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముప్పారం చెరువులో 88 ఎకరాల విస్తీర్ణం శిఖం భూమి ఉండగా దానిలో మేము ఒక 80,000 పిల్లలు అన్నీ కలుపుకొని 3 రకాల పిల్లలు కలుపుకొని 80,000 పిల్లలు అందులో పోయడం జరిగింది. ఆ పిల్లల కాస్ట్ ఒక్కొక్క స్టాక్ సైజ్ పిల్ల తెచ్చి మేము పోసినాం. ఒక్కొక్కటి 5 రూపాయలు చొప్పున తెచ్చిపోయినాం. అది దాదాపుగా 2 లక్షల పై మాట 2,50,000 దాకా మేము పెట్టుబడి పెట్టడం జరిగినది. ఈ గత వారం రోజుల సంది ఎండలు విపరీతమైన ఎండలకు నీటి లభ్యత సాంద్రత తగ్గి ఈ రైతులు దీనికి కింద ఉన్న రైతులు ఒక పద్ధతి ప్రకారం నీళ్లు విడుదల ఎక్కువ తక్కువ చేయడం వల్ల నీరు అడుగంటిపోయి మాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఉన్న చేప పిల్ల మొత్తం దాదాపుగా చనిపోవడం జరిగింది. దాదాపుగా ఓపెన్ మార్కెట్లో పిల్ల కాస్ట్ చూసుకుంటే 3-4 లక్షల విలువ చేసేవి. దీనిపై మేము ఒక 100 కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాం. మాకు తీవ్ర నష్టం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించి మాకు ఏదన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. మరొకటి ఏంటంటే దీనిని కూడా మా మత్స్యకార సంఘానికి పూర్తి బాధ్యత చెరువులను పూర్తి బాధ్యతగా అప్పగించాలని రానున్న రోజుల్లో కూడా అప్పగిస్తే మేము పద్ధతి ప్రకారం నీళ్లు తీసి మా పిల్లలతో పాటు రైతులకు కూడా
వాళ్ళ నీటిని ఒక సక్రమైన పద్ధతిలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మేము బతుకుతాం, రైతులు బతుకుతాం. దీనిపై ప్రభుత్వం స్పందించి మాకు నష్టపరిహారం ఏదైనా చెల్లించాలని కోరుకుంటూ మాకు మేము ఈ పత్రిక ప్రభుత్వాలు కూడా దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పందన లేవు. గతంలో కూడా ఇలాంటి నష్టాలు జరిగినాయి, అయినా మేము వదులుకున్నాం. ఇదే తరహా నడితే మా మత్స్య కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉన్నది. కావున దయచేసి మాకు దీనికి ఈ నష్టాన్ని భరించగలరని కోరుకుంటూ దీనిపై ప్రభుత్వం స్పందించి మా మత్స్య కుటుంబాలను ఆదుకోవాలని, గత ప్రభుత్వాలు చేసిందే ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాం. నీళ్ళు వాటర్ లేకుండా ఆసమలు నీళ్ళు తీసిండ్రు. మేము దాదాపు 3 లక్షల చేపలు తీసుకొచ్చి పోసినాము. అప్పు తీసుకొచ్చుకున్నాము, 3 లక్షలు పెట్టుబడి పెట్టినాము. నీళ్ళు లేకుండా అయింది. ఇప్పటికి 3 లక్షల పిల్ల చచ్చిపోయి ఉన్నది, మొత్తం వాసన పట్టింది. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. వాటర్ లేక నీళ్ళు మొత్తం ఎండకు వేడయి చెరువులో నీళ్ళు లేకుండా అయిపోయి ఆసమలు నీళ్ళు తీసిండ్రు. మొత్తం నీళ్ళు లేకుండా అయిపోయి చేప చనిపోవడం మొదలుపెట్టింది. ఎట్లయినా ఈ ప్రభుత్వం మా మత్స్యకారులని ఆదుకోవాలని కోరుతున్నాను. హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చరిత్ర పునరావృతం అవుతుంది. నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ పేరు మారుమోగిపోతుంది. 1972లో ఉన్న కాంగ్రెస్ చరిత్ర మరోసారి హుజరాబాద్ నియోజకవర్గంలో పునరావృతం కానున్నాయి. కాంగ్రెస్ యువ నాయకుడు సింగపురం రాజేశ్వరరావు మనవడు ప్రణవ్ బాబు ప్రజా శ్రేయస్సు కోరు కుటుంబం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన వెలువడంతో ప్రణవ్ బాబుకు ప్రజల నుండి మద్దతు పెరిగింది. తాతబాట్లో మనవడు రాజకీయ మా ఇంటికి పెట్టింది పేరు. ప్రణవ్ బాబు నూతన రాజకీయాలకు శ్రీకారం చుడుతూ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వంతు పాత్ర పోషించిన విడుదల రాజేశ్వరరావు కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ టికెట్ రాకపోవడంతో తాత వారసత్వంగా పలుకుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ అతిరథ మహారథులు ఉడతల రాజేశ్వరరావు మనవడైన ప్రణవ్ బాబుకు టికెట్ కేటాయించుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వయసులో చిన్నవాడైన అపర చాణక్యని ఆలోచనతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనాదరణ పొందుతున్న ప్రణవ్ గురించి మాట్లాడుకోవడం రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో ముందుకు పోతూ రానున్న రోజుల్లో హుజరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు చేస్తూ అకుంఠిత దీక్షతో మొక్కమని ధైర్యంతో ప్రజలే నాకు ధైర్యం, ప్రజలే నాకు అండ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని చెప్పిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్లను ఇంటింటికి తీసుకెళ్తూ ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీని బతికించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ కోటు వేయాలి అనే నినాదంతో హుజరాబాద్ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల మనసులు దోచుకుంటూ జనాదరణ పొందుతున్న నేత ప్రణవ్ అన్నారు. ఉడతల ప్రణవ్ బాబు గారు హుజరాబాద్ నియోజకవర్గంలో నవ యువ నాయకుడు, మచ్చలేని నాయకుడు, పాల వంటి తెల్లటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో దూసుకుపోతున్నారు. అందుకు హుజరాబాద్ ప్రజలు చాలా గర్విస్తున్నారు. ఎంతో పెట్టి పుట్టినందుకు గర్విస్తున్నారు హుజరాబాద్ ప్రజలు. ఎందుకంటే వారి రక్తంలోనే, వారి కుటుంబం రక్తంలోనే రాజకీయం ఉన్నది, ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నది. అలాంటి గుణం కలిగిన కుటుంబంలో ప్రణవ్ బాబు గారు పుట్టినందుకు మేమందరం గర్విస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక 40 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయి హుజరాబాద్ గడ్డ మీద ఉనికి లేకుండా పోయింది. దాని తర్వాత బై ఎలక్షన్లు, దాని తర్వాత కంప్లీట్గా పోయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని లేపి హుజరాబాద్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ బాబు గారికి టికెట్ కేటాయించిందని తెలియడంతోనే చాలామంది సంతోషపడ్డారు. దానికి కారణం వారి యొక్క కుటుంబ చరిత్ర, ప్రణవ్ బాబు వంటి మంచి మనిషి దొరకడం కాంగ్రెస్ పార్టీకి అదృష్టం. అలాగే ప్రణవ్ బాబు గారి చాకచక్యంతో, తెలివితో, ఎంతో ఓపికతో ఏ మనిషి కనబడినా, ఎలాంటి వాడు కనబడ్డా కూడా సహాయం కోరిన వెంటనే స్పందించే వ్యక్తి ప్రణవ్ బాబు గారు. అది నీ వాడ, నా వాడ, నీ పాట, నా పాట తారతమ్యాలు లేకుండా, భేదాలు లేకుండా స్పందించి వారి పని చేసేంత వరకు పట్టుదలతో ఉన్న వ్యక్తి ప్రణవ్ బాబు గారు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో మనకు చాలా అవసరం. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రణవ్ బాబు గారు గెలిచి ఇక్కడ హుజరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు. వచ్చే ఎన్నికలే కాదు, ఫ్యూచర్లో కూడా మంచి నాయకుడు అవుతారని మేము అందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా వారే కానీ, వారి కుటుంబ చరిత్రే కానీ, ఒకరికి పెట్టడమే కానీ చేయి చాపడం తెలియని చరిత్ర, ఎలాంటి లోతులు లేని, ఎలాంటి ముసుగులు లేని, ఎలాంటి మోసాలు లేని కుటుంబ చరిత్ర వాళ్ళది. 1992లో ఇండిపెండెంట్గా గెలిచిన రాజేశ్వరరావు గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన మనవడైనందుకు కూడా అయితే చాలా సంతోషపడుతున్నాము. టికెట్ రాగానే మేము కూడా చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేశాము. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రాజేశ్వరరావు గారి పేరు నిలబెడతాడని మేము ఆశిస్తున్నాము.
కరీంనగర్ కొత్తపల్లి మండలంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ కరీంనగర్లో గెలిచేది నేనే, అభివృద్ధి చేసేది నేనే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 5 బండి సంజయ్ ఒక గూడికైనా నిధులు తెచ్చాడని ప్రశ్నించారు. కనీసం నవోదయ పాఠశాల తేలని అసమర్థ ఎంపీ బండి సంజయ్ 5 ప్రజలను పట్టించుకోలేదు. నేనే కరీంనగర్కు రైల్వే లైన్, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈసారి బీఆర్ఎస్కే కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ప్రజల్లో సందేహం ఉంది. 4 నెలల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైంది. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు కర్రవాల్చి వాత పెట్టబోతున్నారన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎప్పుడు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపుల పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. కొత్త జిల్లాలకు ఒకటి కావాలి. మా పేద వర్గాలు, వెనకబడ్డ తరగతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ కుటుంబాలలో నుండి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్? అడగాలండి మీరు ఊళ్ళోకి వస్తే. ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటేయాలి అని అడగాలి. గుడి గురించి మాట్లాడతాడు, పోరు గుడి అని తెచ్చిండా? నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు పోయినాం. ఇలా కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసినారు కదా అప్పుడు పూజా కార్యక్రమాలు. 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణుని టెంపుల్ కడుతున్నాం ఈడ. ఇంకా అంతేందుకు, రామ భక్తుడు హనుమంతుడు కదా. నేను కొండగట్ట దేవస్థానం పోయి 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినావు నువ్వు కొండగట్టు దేవాలయం గురించి అని? నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం. కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, ఇక యాదగిరి గుట్ట కట్టినాం, ఇక వేమరాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం, బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది ఒక గిది మేము చేస్తాం. నువ్వు ఏమైనా చేస్తావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు. బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం? ఎప్పుడైనా మీ మున్సిపాలిటీకి వచ్చిండా? ఒక మీటింగ్ కనుక వచ్చిండా? కొత్తపల్లి మున్సిపాలిటీ మీటింగ్కి? మరి ఎందుకే ఎంపీ ఆయనే? ఊరు కాదమ్మా, మున్సిపాలిటీస్కి ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఈయన ఎంపీ 5 జిల్లాలలో ఉన్నది. మన ఎంపీ 5 జిల్లాలో ఉన్నది. హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలు ఉన్నది. మరి ఆడ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఎప్పుడైనా? ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 నెలలు ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటేయాలి? నీ ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు? ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట, ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా? అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి? సూటిగా ప్రశ్నించాలని. నువ్వు ఎందుకు పోటీ చేసావా? ఎంపీ పదవి ఉండే ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇది ఓడిపోతే మళ్ళీ ఇది అడుగుతాడు. ఇదేమైనా పునరావాస కేంద్రం? పాపం ఆయనకు పదవులు లేవు కాబట్టి పదవి పెట్టడానికి ఏమైనా ఎంపీ పదవా? నాలాంటోడు కరీంనగర్ 1000 కోట్లు పట్టుకొచ్చినా, ముఖ్యంగా అన్నిటికైనా ముఖ్యంగా మర్చిపోతానా, ఇలా కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్, కరీంనగర్లో టికెట్ కొనుక్కొని, కొత్తపల్లిలో టికెట్ కొనుక్కొని రైల్వే స్టేషన్లో కొనుక్కుంటే హైదరాబాద్ పోయేటట్టు రైలు మార్గం నేను చేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా అడుగున్నాడా? మరి ఆ రోజు వినోద్ కుమార్ గారు 2014లో ఎంపీగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. తన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, బీజేపీ ఎంపీ కాదు అప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. పార్టీ ఏదైనా కానీ ప్రశ్నించే గొంతుకు ఉండాలి. అక్కడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలి, క్యాబినెట్లో మాట్లాడాలి. మా హక్కుల కోసం నువ్వు ఎందుకు, మేము తెలంగాణ బిడ్డలం కదా, మేము పన్ను కడతలేమా, మాకు ఎందుకు మాకు నిధులు రావాలని చెప్పి కొట్లాడే గొంతు కావాలి.
ఆ రోజు స్మార్ట్ సిటీ రాదు, కరీంనగర్కు లేదు. ఇదే కొత్తపల్లి మెడికల్ కాలేజ్ పక్కకు మనం త్రిబులైట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ గొంతుండి త్రిబులైట్ శాంక్షన్ చేసుకున్నాం. స్మార్ట్ సిటీ అర్హత లేకుండా ఉండగా అక్కడ గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి, మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడిన పార్లమెంట్ అప్పుడు ఈయన బీజేపీ ఎంపీ కాదు కదా, ఎందుకు పనిచేయాలని అనలే. ఏ ఎంపీ అయినా అలా వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇచ్చిండు. కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ త్రిబులైట్ వచ్చింది. దాని తర్వాత తను ఓడిపోయింది, త్రిబులైట్ మాయమైంది, ఎత్తుకపోయారు. అంటే నాకు ఆ రోజు 2014 తోడున్నాడు కాబట్టి ఊకంటారుగానే డబుల్ ఇంజన్ అంటే ఇది ఎమ్మెల్యే ఇంజను, ఎంపీ ఇంజన్ రెండు ఉంటే డబుల్ ఇంజను, ఇద్దరం కలిస్తే డబుల్ ఇంజను. 2014 దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం. ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి. మరి 2014లో మీ ముందు కనబడ్డది ఏం చేసిండు అన్నది. 2018లో ఏం చేసిండో సంజయ్ చేసినది కనబడుతుంది. మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను, కేంద్రంలో తన కొట్లాడతాడు. ఇక నిధులు ఆగుతాయే, మనం పన్ను కడతలేమా? రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే, మూసుకుంటారు. మళ్ళీ గిదే పోరాటం చేయాలి. నీళ్ళ కోసము, కరెంటు కోసం కాలు ఇరిగింది తెలుసుగా మీకు. బాబ్లీ కోసం పోలీసులు ఇది కాలు ఇరిగొట్టి ఇప్పుడు కేసు నడుస్తుంది, రేపు మళ్ళీ కేసు ఉన్నది. పోరాటం చేయాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఎప్పుడూ నోరు మెదపరు. నోరు ఎవరు మెదపాలి? మళ్ళా ప్రతిపక్ష వాళ్ళు మెదపాలి. ప్రజల పక్షాన్ని ఎవరు కొట్లాడాలి? ప్రతిపక్షాలు కొట్లాడాలి. నాకు అవకాశం ఇచ్చారు, తనకు కూడా ఒక అవకాశం ఇచ్చేస్తే ఇద్దరం కొట్లాడితే ఆగుతాయా నిధులు? అభివృద్ధి జరగదా? ఇక్కడ సంజయ్కి వ్యతిరేకంగా తనను గెలిపిస్తే కొట్లాడి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొట్లాడి తీసుకొచ్చారు. ఈరోజు కేంద్రంలో ఏ పార్టీ ఉండని, కానీ గొంతు ఉండాలి, కొట్లాడే గొంతు ఉండాలి, నోరు విప్పే గొంతు కావాలి. ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి మీ ముందుకు ఆశీర్వాదం వచ్చినట్టు మీరందరూ నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. తడిసిన వడ్లని కొనాల్సిందే అని కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎంఎస్పీ కంటే తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని, వడ్లు అమ్మిన తర్వాత డబ్బులు చెల్లిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథమన్న కాంగ్రెస్ నేతలారా వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎకరాకు 14,000 చొప్పున వెంటనే బోనస్ ఇస్తారా లేదా అని డిమాండ్ చేశారు. కేసీఆర్ స్కూల్లో కాంగ్రెస్ నేతలు ట్రైనింగ్ తీసుకున్నట్లుంది అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే 2 లక్షల రుణమాఫీ డ్రామాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేసిందన్నారు. పంట నష్టపోతే పరిహారం నేటికి అందని దుస్థితి ఉందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందే అని పేర్కొన్నారు. 15 రోజులుగా వడ్ల రాసులు పోసినా ఎవరు కొనడం లేదని రైతులు ఎంపీ బండి సంజయ్ ఎదుట వాపోయారు. బోనస్ దేవుడెరుగు, ఎంఎస్పీ కంటే 500 తక్కువగా దళారులకు అమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని రైతులు పేర్కొన్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన పార్టీలకు బుద్ధి చెప్పాలని బండి సంజయ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం, 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను పోయేస్తామన్నారు, 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇద్దరు మీరు కూడా రూపాయి రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి పరిస్థితులు ఏమనలే కదా, ఇప్పుడు కూడా ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీ తప్పించుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఇది ఆగస్టు 15 ముహూర్తమా? మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మీద నమ్మకం లేదా? ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళు గుర్తొస్తుంది పాపం వాళ్ళకి. ఈ రాముడి సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు ఈ బైబుల్ స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతారు. వాళ్ళు మళ్ళీ దాన్ని ఓట్లు వేసుకోవాలి. రైతులు తిరగబడుతున్నారు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే రుణమాఫీ పేరు చెప్తాను గెలుస్తారు. ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు భగవద్గీత, ఖురాన్, బైబుల్ నుంచి మాట్లాడతలేరు. ఇక ఎన్నికలు అయిపోయినా ఓట్లు వేసుకున్నారు, మాట్లాడలేరు. ఇక రైతులు మర్చిపోయిన రైతులు అది ఉన్నారు. ఒక్కొక్కరి చేత భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది, బైబుల్ ఉన్నది. ఈసారి కొనుగోలు చేయాలి. రైతుల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే భగవద్గీత చూపడతారు, ఖురాన్ చూపడతారు, బైబుల్ చూపడతారు, బోనస్ గురించి అడుగుతారు, వాళ్ళ రైతు భరోసా గురించి అడుగుతారు, తరుగుతారు, తేమలు కూడా కొట్టారు, దాని గురించి అడుగుతారు, 2 లక్షల రూపాయలు అన్నీ అడుగుతారు. బట్ ఇలా ప్రభుత్వము ఇవాళ పూర్తిగా హామీలు నెరవేర్చకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. బట్ ఇప్పటికైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, రైతులు ఆదుకోవాల్సిందే. మరి ఇప్పుడు తడిసిందని చెప్పి ఇక్కడి పోతారు, పోయినాక
లాస్ట్కి ఏమైంది, ప్రభుత్వం సరిగా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల, వాళ్ళకు రైతులకు సహకరించకపోవడం వలన లాస్ట్కు 1700కు దళారీ వ్యవస్థ స్టార్ట్ అయింది. మళ్ళీ మద్దతు ధర, కనీస మద్దతు ధర నిష్పెట్టి ఇవాళ 1700కు 1600కు అమ్ముకుంటుంది. మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. పీనవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరపు గోపి తన గ్రామానికి చెందిన ట్రాక్టర్ లీజుకు తీసుకుని ఎలుకపల్లి మహేష్ కు డ్రైవర్గా పెట్టుకుని మల్లారెడ్డిపల్లి షాన్ ట్యాక్స్ నుండి రసీదు పొంది రసీదు కలిగిన వ్యక్తికి ఇసుకను ఇవ్వకుండా అట్టి రసీదు పేరుతో తన ఇష్టం వచ్చినట్టుగా షాన్ ట్యాక్స్ వారిని కూడా మోసం చేస్తూ అక్రమంగా దొంగతనంగా ఇసుకను తరలిస్తుండగా శనివారం సాయంత్రం పీనవంక బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. హుజరాబాద్ పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ మొక్కా నవీన్ కుమారుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. హుజరాబాద్ పట్టణ ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ముఖా నవీన్ కుమార్ మరియు స్వాతుల పెద్ద కొడుకు ముఖా నివేష్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ముఖా నివేష్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా హనుమత్ వాహన సేవ. తడిసిన వడ్లు కొనాల్సిందే, రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజరాబాద్ పట్టణ ప్రముఖ వైద్యులు ముఖా నవీన్ కుమార్ కుమారుడు అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి. అపర చాణక్యుల తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల్లో జనాదరణ పొందుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రజానాయకుడు ప్రణవ్. ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి శూన్యం. మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో ఎండవేడిని తట్టుకోలేక చేపలు మృతి. ఆర్థికంగా 6 లక్షల రూపాయలు నష్టపోయామని మత్స్యకారులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.